ఏదైనా సరే మనం సక్సెస్ కావాలి అని అంటే హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ. హార్డ్ వర్క్ ఈజ్ ది కీ టు సక్సెస్. కష్టపడిందే ప్రతిఫలం అనేది ఉండదు అని నా ఒపీనియన్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ కలెక్షన్స్ అండ్ లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా అలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఏంటక్కో ఈ భారీ డైలాగులు వేస్తున్నారు అనుకుంటున్నారా? నిజంగానండి, హార్డ్ వర్క్ ఈజ్ ది కీ టు సక్సెస్. కష్టపడిందే ప్రతిఫలం అనేది ఉండదని నా ఒపీనియన్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. పెద్ద ఛానల్ వాళ్ళకి కాదు, కానీ రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే తప్పకుండా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ గ్రో అవ్వాలి అని అనుకుంటే కంటెంట్ ఉండాలి, అప్పుడే వ్యూస్ ఎక్కువ వస్తాయి అని టెక్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా. సరే, నేను కూడా అలాగే అనుకున్నాను ఫస్ట్లో. కానీ మనం కంటెంట్తో పాటు మనం హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. రిలేటెడ్ టు హ్యాష్ ట్యాగ్సే కాకుండా ఇంకా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే పెడుతూ ఉండాలి ఎక్కువగా. సో అలాంటప్పుడే కొంచెం వ్యూస్ కూడా బాగా ఎక్కువ వస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఎవరికైతే వ్యూస్ ఎక్కువగా రావటం లేదో వాళ్ళు కూడా ఛానల్స్ అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు, హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టున్నారు ఏంటి అనేది ఒకసారి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి తర్వాత మన ఏదైనా రీల్ చేసినప్పుడు దానికి హ్యాష్ ట్యాగ్స్ కానీ టైటిల్ కానీ ఇవ్వండి ఫ్రెండ్స్. నేనైతే అలాగే ఈ మధ్యకాలంలో అయితే అలాగే చేస్తున్నాను. 3-4 రీల్స్కి అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే హ్యాష్ ట్యాగ్స్ చాలా ఎక్కువగానే ఇచ్చాను. అందువల్ల నాకైతే 2 డేస్లో ఒక 10,000 వ్యూస్ అయితే వచ్చాయి. అలా అని కంటెంట్ వండకుండా రీల్స్ అయితే కాదు, వీడియో అయితే కాదు. కంటెంట్తో పాటు హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ ఇచ్చినప్పుడే మనకు వ్యూస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్లో అలాగే చేసేదాన్ని. ఎలా చేసేదాన్ని అంటే వితౌట్ కంటెంట్ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలి, డైలీ చేయాలి కదా అనే ఉద్దేశంతో చేసేదాన్ని. కానీ మరీ అంత ఎక్కువ కంటెంట్ అంటే ఉండేది కాదు. సో వ్యూస్ కూడా అలాగే ఉండేవి అనమాట. 1,000-2,000 అలా వచ్చేవి. తర్వాత పక్క వాళ్ళ ఈ వీడియోస్ అయితే చాలా చాలా చూసేదాన్ని ప్లస్ చూస్తున్నాను కూడా. సో ఫాలో అవ్వాలి, మనం తెలియనప్పుడు పక్క వాళ్ళని ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఫాలో అవ్వాలి, తర్వాత ఒకరినొకరు మామూలుగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాలి. అదేనమాట ఫ్యామిలీ అంటే. ఏదైనా సరే సబ్స్క్రైబ్ అని అన్నప్పుడు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే అలా చేస్తాను. నాకు ఏదైనా సరే సబ్స్క్రైబ్ అని నేను చేయలేదు అని అనుకుని నాకు వీడియో కనుక కనిపిస్తే నేనైతే చేస్తూ ఉంటాను. సో అలాగే మీరు కూడా ఏదైనా సరే ఎవరికైనా సబ్స్క్రైబ్ అనే నీడ్ అనేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ కూడా చేయండి. ఎవరైతే చేయలేదో వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఏంటంటే గోధుమ రవ్వ ఉప్మా పచ్చిమిర్చితో చట్నీ చేస్తున్నానండి. దోసకైతే వేయలేదు, బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. గోధుమ రవ్వ ఇంట్లో ఉంటే సరేనేమో ఉప్మా చేసేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను. హాలిడేస్ ఇచ్చారు కదా, ఆ హాలిడేస్లోనే పనులన్నీ చక్క చేసుకోవాలి. సో అందుకని త్వరగా అయితే రవ్వ ఉప్మా చేసేసి బయటికి వెళ్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను. చాలా రోజు నుంచి అయితే మంచం ఒకటి ఉంది ఫ్రెండ్స్ బయట. అదైతే అల్లించాలని చాలా నుంచి అనుకుంటూ ఉన్నాము, కానీ కరెక్ట్గా అల్లే వాళ్ళు అయితే దొరకలేదు. సో ఈరోజు అయితే ఒక అతను వచ్చాడు అల్లుతామని చెప్పేసి. సో అల్లిస్తున్నాము. ఆయన కూడా టిఫిన్ పెట్టాలనే ఉద్దేశంతో అయితే టిఫిన్ చేశాను. కానీ ఆయన అయితే మార్నింగ్ నేను టిఫిన్ తిన్నా అని చెప్పారంట. సరే టీ పెట్టేసి వెళ్ళమన్నారు. సరే టీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాను, రెడీ చేసి టీ పెట్టేసి తర్వాత వెళ్దామని చెప్పేసి టీ కూడా చేస్తున్నాను. ఛానల్ విషయాలకు వస్తే అవి ఫ్రెండ్స్ చూడండి, చాలామంది అయితే చూస్తూ ఉండాలి. వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం ఎలా చేస్తున్నాము, మన వీడియోలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ వీడియోస్ ఎలా చేస్తున్నారు ఏంటి, హ్యాష్ ట్యాగ్స్ ఏంటి అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మన ఛానల్ కూడా గ్రోత్ తప్పకుండా అవుతుంది. నాకైతే అసలు డ్యాన్స్లు ఇవంటే మా వాళ్ళు అయితే ఒప్పుకోవటం లేదు. ఆ కామెడీ రీల్ చేసినందుకు కూడా మా అబ్బాయి అలాంటివన్నీ వద్దులే మమ్మీ అని అన్నాడు. నేను కూడా అలాగే అని చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి.